కాకినాడ సంత చెరువు దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తారని టీడీపీ వైసీపీ నేతల మధ్య రగడ ఏర్పడింది. ఎప్పటి నుంచో ఆలయంలో ప్రతిష్ఠ చేసిన దుర్గమ్మ విగ్రహాన్ని పక్కకి మార్చినప్పుడు ఎన్టీఆర్ బొమ్మ ఆలయానికి ఎదురుగా అడ్డుగా వస్తుందన్న భావనతో విగ్రహం పక్కకి మారుస్తున్నామని ఆలయ ధర్మకర్త మండలి తెలిపింది. మాకు తెలియకుండా విగ్రహం పక్కకు పెడుతున్నారంటూ టీడీపీ వైసీపీ నేతల మధ్య వివాదం నెలకొంది. అయితే ఇదొక రాజకీయ కుట్ర అంటున్నారు టీడీపీ నాయకులు. ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు సుమారు 58 సంవత్సరాల చరిత్ర కలిగి ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా వచ్చిన వారికి కొంగు బంగారంగా ఎన్నో కోరికలు తీర్చి మహా ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని గౌరవశ్రీ గౌరవపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మా శాసనసభ్యుల వారి ఆదేశాలతో 2 కోట్ల రూపాయలతో భక్తులు దాతలు ప్రజాధనంతో ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ రూపాయి కూడా తీసుకోకుండా కేవలం మా సొంత నిధులతో కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఆ పాత ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారిని కూడా తీసి కొత్త ఆలయంలో మార్చడం జరిగింది. దాంట్లో అభివృద్ధిలో భాగంగా ఈరోజు గౌరవశ్రీ డాక్టర్ నందమూరి రామారావు గారి ఒక విగ్రహాన్ని ఇక్కడ ఉన్న విగ్రహాన్ని తీసి జస్ట్ ఆ పక్కగా మార్చడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మా సొంత ఖర్చులతో మేము అక్కడ చేయడం జరిగింది. అక్కడ ఉన్న స్టాట్యూలంటే ఈక్వల్ గా హైదరాబాద్ స్టైల్లో స్టాట్యూ లాగా వచ్చేలా ప్లాన్ చేసి మేము చేయడం జరిగింది. అదేవిధంగా కమిటీ వారు కూడా చెప్పడం జరిగింది. కమిటీ వారు కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మేము ఈ ఒక విగ్రహం జరపడం జరిగింది. దాన్ని ఈ రోజు రాజకీయం చేస్తూ ఒక పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నా రాజకీయం, ఒక స్కూల్ బాగు చేయాలన్నా రాజకీయం, ఎంఎస్ఎన్ చార్జీలో మట్టి చేయాలన్నా రాజకీయం. అలా ఏంటండి రాజకీయం నాకు అర్థం కాదు. ఆలయ అర్చకుడి దగ్గర నుంచి అటెండర్ దగ్గర నుంచి ఈవో దాకా డబ్బులు తట్టుకున్న పాలకులకి అభివృద్ధి ఏం తెలుస్తుందండి? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే తెలుగోళ్ళందరికీ కూడా ఎంతో గౌరవం. ఎందుకంటే తెలుగోళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి. ఈ రోజు ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా అందులో తెలుగోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో గౌరవించేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అటువంటిది ఎప్పటి నుండో కూడా ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని ఈ రోజు అర్ధరాత్రి ఈ రోజు దొంగల్లాగా తెల్లవారుజామున 2 గంటలకు బదులు కొట్టడం స్టార్ట్ చేశారు అంటే చర్చించి కనీసం దానికి ఒక పరిష్కార మార్గం మాట్లాడినట్టయితే నిజంగా వాళ్ళ మీద ఒక గౌరవం ఉండేది. అటువంటిది వైసీపీ ప్రభుత్వం అంటేనే దొంగల ప్రభుత్వం అని చెప్పి ఎప్పటి నుండి చెప్తానే ఉన్నాము. దాన్ని నిరూపించుకునే విధంగా ఈ రోజు తెల్లవారుజాము దొంగల్లా వచ్చి ఈ రోజు విగ్రహాన్ని బదులు కొట్టాలని చెప్పేసి చూసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను.